ఈరోజు మనం కరివేపాకు కారం పొడి తయారీ విధానాన్ని అయితే చూసేద్దాము. ముందుగా అయితే కరివేపాకుని శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో మినపగుళ్ళు, శనగపప్పును, పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర మీరు చేసే క్వాంటిటీని తగ్గట్టుగా వేసుకొని వేయించుకోవాలి. చక్కగా రంగు మారి వేగి మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లో పోసి పక్కన పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఒక పూర్తి వెల్లుల్లి గడ్డను కూడా ఇలా రబ్బలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందాక మనం పప్పులు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో కరివేపాకును వేసుకొని మగ్గించుకోవాలి. కరివేపాకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతో 4 కప్పుల వరకు నేను కరివేపాకును తీసుకొని కరివేపాకుని వేయించుకోవాలి. కరివేపాకు చేయితో నలిపితే పొడిలాగా అవ్వాలన్నమాట, అంటే డ్రైగా అవ్వాలి. కరివేపాకు అలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 100లో ఒక్కరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.